నా పేరు శివ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి సిఇఓ. ఈరోజు నేను ఒక ప్రెస్టీజియస్ అవార్డు అందుకోబోతున్నాను. ఈ సక్సెస్ వెనుక ఒక చిన్న కథ ఉంది. ఆ కథలో 2 పాత్రలు ఉన్నాయి. ఒక పాత్ర నేనైతే మరొక పాత్ర మా నాన్న. ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు నా వయసు 22. అప్పుడు నాకు బాధ్యత అంటే ఏంటో అస్సలు తెలియదు. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మా ఊరు, నా ఫ్రెండ్స్, ఎప్పుడూ వాళ్ళతో తిరగటం, సరదాగా ఒక దమ్ము కొట్టడం, ఇదే నాకు తెలిసిన జీవితం. ఎప్పుడు ఎందుకు పనికిరాని వెధవాని తిట్టే మా నాన్న ఒకరోజు ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుని, ఎవరి జీవితమైనా ఒక మలుపు దగ్గర దారి మారుతుంది. నా జీవితంలో ఆ మలుపు నాన్న మాటలే. ఆ రోజు బాధ్యత గురించి నాన్న అడిగిన ఆ ఒక్క ప్రశ్నే నా మనసును నేరుగా తాకింది. ఆ రోజు మొదలైన నా నడక ఈ రోజుకి ఆగలేదు, ఇకపైన ఆగదు. ఆ రోజు మా నాన్న నన్ను అడిగిన ప్రశ్న ఏంటో మీరే చూడండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఏమండి కాఫీ తీసుకో. ఏమండి అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? మళ్ళా ఉద్యోగం వదిలేసి వచ్చాడా? ఇది ఎప్పుడు మన ఇంట్లో ఉండే రామాయణమే కదా. ఎందుకు ఎక్కడున్నాడు? ఏదో పనుండి బయటికి వెళ్ళాడండి. అసలు నేను అనాలి, వాడు ఇలా తయారవడానికి కారణం నువ్వు కదా. అధికారాలు చేసావు. ఇంకా చిన్నపిల్లడు కదండి. ఆడు చిన్నపిల్లడా? పెళ్లి చేసి ఉంటే ఈ బయటకు 60 మంది పిల్లలకి తండ్రి అయి ఉండేవాడు. అయినా వాడు అక్కడే హైదరాబాద్ నుంచి వచ్చినాడు. తండ్రికి మొహం చూపించి వాడికి వచ్చిన ఇబ్బందులు ఏంటో చెప్పచ్చు కదా. వచ్చి గంట అవ్వలేదేమో, అప్పుడే ఊరి మీద ఎదవులతో బలాతో తినటానికి వెళ్ళిపోయాడు. సరే, నేను తోటలోకి వెళ్ళి వస్తాను. వాడిని భోజనం తీసుకురమ్మని చెప్పు. నేను సాయంత్రం వరకు రాను. ఒరే జిగురునాథ్, ఏమిట్రా అవుతారో? బాత్రూమ్కి వెళ్తున్నావా, బ్యాంకాక్ వెళ్తున్నావా? చుట్టా ఓ పంతులు గారు, నా పేరు జిగన్నాథం కాదు, జి గురునాథం. ఇంటి పేరు జి. అదేలా భయ, నేనన్నది జిగురునాథం అని. ఏంట్రా ఏంటో యాక్సిడెంట్ ఏంటి? ఎక్కడ పోతున్నా? అబ్బో, ఇది పెద్ద గొప్ప వార్త. ఇంట్లో వాడికి ఎక్కడ పోతాడు? ఇప్పుడు దాకా ఈ ఊరికి నువ్వు ఒక్కడవే అనుకున్నా. మిగతాడు ఆడు ఒకటి తయారయ్యాడు. పోరం పోసేత వల్ల. నమస్కారం అండి రెడ్డి గారు, బాగున్నారండి? రావట్లేదంటే ఈ వీధంతా నాకేమో గొప్ప చెత్త బాగానే. ఈ మధ్యన కనిపించట్లేదు. ఎక్కడ ఉంటావు? ఏం చేస్తున్నావు? అబ్బా, బానే ఉందిరా. ఈ ఊరికి నా కొడుకు ఒకటే గొప్పడు అనుకున్నాను రా. నువ్వు కూడా బాగుపడిపోతున్నావు అనమాట. ఓన్లే ఏంటో నాయుడు, పొద్దున్న మామూలు చదువుకున్నావు, ఇప్పుడిప్పుడు బాగుపోతున్నాడు బాబు. వదిలేరా బాబు, వదిలే. అలాగేనండి. నమస్తే అండి రెడ్డి గారు. ఏం రెడ్డి గారు, ఈ మధ్య మమ్మల్ని పట్టుకోవడం మానేశారు ముచ్చుగానే. ఊరందరినీ నువ్వు పట్టించుకుంటావురా, ఇంకా నేను పట్టించుకోలేదు ఏముందిరా. రెడ్డి గారు, అబ్బాయి హైదరాబాద్ నుంచి వస్తాడంట ఉద్యోగం మానేసి. పెళ్లి చేసేయండి సార్, లైన్ లో పడతాడు. మా అబ్బాయి కూడా అమెరికా నుంచి వస్తున్నాడు. ఆడికి కూడా ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాను పెళ్లి. ఏదైనా ఒక సమయం రావాలిరా. ఏంటి అంత తేలిక కాదు. ఇగో కాలమానం అనేది ఒకటి ఉంటుంది. నిన్న నేడు రేపు. చూడు, నిన్న బాబు గారు అబ్బాయి పెళ్ళి అయింది. ఇవాడు మీ వాడిది, రేపు మా వాడిది అవుతుంది. డేట్కి వచ్చిన మావాడు లెజెండ్కి వస్తాడరా. అంతేనంటారా? చాలా బాగా చెప్పారండి. ఎరా నోట్ తీరిందా? సరే గురుగారు, ఎక్కడికి కనిపిస్తారు కదా, వెళ్ళండి. నమస్కారం అండి బాబు. ఎలా ఉంది? రండ్రా మీరు కూడా.
వెళ్ళా మీ అయితే తిట్లు తినేంత సరదా మాకు లేదు. నేను దండం పెడతాను వెళ్ళరా బాబు. నాన్నగారు ఫోన్ చేద్దాం రండి. అలా నువ్వు తిన్నావా? ఇంటికి వెళ్తే తింటాను కదా. ఇంటికి వెళ్ళి తింటావు. నీకు ఊరి మీద తినటానికే టైం సరిపోదు. ఆ తినటానికి కూడా ఓపిక ఉండాలి కదా. రా 2 ముద్దలు తిను. సరే నాన్నగారు నేను బయలుదేరుతాను. ఒక నిమిషం శివ. చూడరా ఈ చట్నీ. నువ్వు పుట్టినప్పుడు నాటాని చెట్టు. నువ్వు పెరిగి పెద్దవాడయ్యావు. ఈ చెట్టు పెరిగి పెద్ద అయింది. స్వచ్ఛమైన గాలి, చల్లటి నీడ, రుచిగా పండ్లను ఇస్తాను. ఎక్కడికి కదలు ఈ చెట్టే 10 మందికి ఉపయోగపడుతుంటే నువ్వెందుకురా ఇలా ఎందుకు పెరిగిన అప్రేషన్ అయిపోతుంది. కానీ ఓ తండ్రికి నిజమైన ఆనందం కలిగేది ఎప్పుడో తెలుసా? తన వంశాన్ని నిలబెట్టే వారసుని మొదటిసారి చూసినప్పుడు మేసం మెలేస్తాడు రా. మరలా ఎప్పుడో తెలుసా? తన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు. నిన్ను ప్రయోజకుడుగా చూడటానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? పక్కింటి బాబు గారు అబ్బాయి, ఆ ఎదురుంటి నాయుడు గారు అబ్బాయి కూడా నీ వయసు వాళ్ళేరా. వాళ్ళు ఈరోజు ఎంతో ప్రయోజకులయ్యి వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్న ఆనందం, సంతోషం ఓ బిడ్డకి తండ్రిగా నాకు తెలుసురా. నువ్వు ఓ బిడ్డకి తండ్రి అయినప్పుడు తెలుసురా ఈ తండ్రి పడే ఆవేదన. ఎంతసేపు నేను చెప్పింది ఏమైనా అర్థమైతే ఒక ప్రయోజకుడు అవడానికి ప్రయత్నించు. ఆ మాటలు విన్న తర్వాత నా మొదటి అడుగు అక్కడి నుంచే మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో నేను సక్సెస్ అవ్వడానికి ఈ చెట్టు పాత్ర కూడా చాలా ఎక్కువే ఉంది. ఈ చెట్టు నా బాధ్యత ఏంటో నాకు తెలిసేలా చేసింది. నా కష్టాలు, నా విజయాలు అన్నీ ఈ చెట్టులోనే కనిపించాయి. ఆ రోజు నాకు అర్థమైంది, నిజమైన శక్తి అనేది నిశ్శబ్దంగా ఎదగడంలోనే ఉంటుంది. సేవ చేసే చేతుల్లోనే ఉంటుంది.